హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పిల్లల కోసం హెల్తీగా ఒక స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. వీటిని ఆల్మండ్ స్టిక్స్ అంటారు. పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అనమాట. మనం బయట కొనే బిస్కెట్స్ కంటే ఇవి చాలా బెటర్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అలాగే స్వీట్నెస్ కోసం ఒక 4 నుంచి 5 స్పూన్ల బెల్లం పొడిని వేసుకోండి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారనైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు బటర్ని తీసుకున్నట్టయితే బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో సాఫ్ట్గా ఉండే బటర్ని అయితే తీసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోండి. అలాగే 3 స్పూన్ల ఆల్మండ్ పౌడర్ అంటే బాదం పొడిని వేసుకోవాలన్నమాట. అలాగే అక్కడక్కడ మనకి క్రంచీగా తగలడం కోసం 1 స్పూను బాదం పప్పుల్ని వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు చేత్తోని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత దీనిలో కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా గట్టిగా పిండి ముద్దని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బటర్ పేపర్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పెట్టుకొని ఈ విధంగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే సైడ్స్ ఎడ్జెస్ కూడా మనకి కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా అంతా ఒకే విధంగా ఉండేటట్టు అయితే చేసుకోండి. ఇది మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ సన్నగా ఉండకూడదండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. లావుగా ఉంటే ఏంటి అంటే సరిగా కుక్ అవ్వదన్నమాట. వీటిని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కుకీ కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా దీని మీద బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను, క్రంచీగా బాగుంటుందని. యాక్చువల్లీ కట్ చేయకముందు వేసుకోవాలి వీటిని, నేను మర్చిపోయాను. సో మీరు ఎవరైనా చేసుకున్నట్టయితే ముందు వేసుకొని తర్వాత కట్ చేసుకోండి షేప్ వచ్చేలాగా. వీటిని ఇప్పుడు ఇలా అద్దేసుకుంటే దీనికి స్టిక్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఒక్కొక్కటిగా సెపరేట్గా చేసుకొని అవెన్లో పెట్టేసుకొని నేను కుక్ చేసుకుంటున్నాను. అవెన్ నేను ఆల్రెడీ ముందుగా ప్రీహీట్ చేసుకొని బిస్కెట్స్ చేసే మోడ్లో అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. అదే మీ దగ్గర అవెన్ లేకపోయినా సరే గ్యాస్ మీద అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అలా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. గ్యాస్ మీద ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మనం కేక్కి ఎలా ప్రీహీట్ చేసుకుంటామో అలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి 10 నిమిషాలు. అలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం వీటిని స్టిక్స్ని పెట్టేసి ఒక 40 మినిట్స్ అలా వదిలేస్తే స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూడండి ఇలా అయితే కుక్ అవుతాయి అన్నమాట. మీకు ఒకవేళ ఒక సైడే కుక్ అయ్యాయి అనిపిస్తే కనుక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని అయినా కుక్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. డీటెయిల్స్ అన్నీ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.